చిత్తూరు జిల్లా తెనాలిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జాతీయ స్థాయి ఎడ్లపల్ల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాస్ హాజరయ్యారు. పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. రాయలసీమలో కూడా ఈ పోటీలను నిర్వహించాల్సిందిగా మంత్రి సవిత కోరారు. మొన్నటి రోజేమో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిపోతానే శాసనమండలి సభ్యులకును మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఒక పక్క మాతోనేమో ఆటలు ఆడించి ఉత్సాహంగా, ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఆల్బర్ట్ రాజా గారు, మరి నక్క ఆనంద్ బాబు గారు ఇలా ఎద్దు బండ్లు పెట్టడం, పాల ఉత్పత్తికి ప్రైజ్లు ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ఒక ఉత్సాహంగా ఈ వాతావరణాన్ని కల్పించడం నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకంటే మీ అందరి కష్టంతో, అందరు నాయకుల కష్టంతో మనం రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, రైతుల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ, రైతాంగం అన్ని రంగాల్లోనూ, ఎందుకంటే ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం, ఆ రైతాంగాన్ని మనం ముందుగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.